మీరు తినేవి, తిరిగేవే కదా చూపిస్తారు. దానిలో గొప్పేముంది? ఏం పడితే అది వీడియో తీసి పెట్టేస్తారా? అసలు ఫోన్ పట్టుకొని కనిపిస్తే చాలు. ఏంటి వీడియోనా? యూట్యూబ్ కోసమా? మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది. రేయ్! ఎవర్రా మీరంతా? నేనైతే ఏం పడితే అది వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టను. నాకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా కనిపించేది ఒక కప్పు తీసుకుంటే, దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ అనే ఇంకో కప్పు కలిపి మిక్సీలో గిరగిర తిప్పి ఇన్ఫోటైన్‌మెంట్ అనే ప్రోడక్ట్ మీకు అందిస్తాను. అసలు ఈ వీడియోలు తీయడమే కాకుండా ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా నాకు రకరకాల పాత్రలు పోషించడానికి జీవితం అనేది ఒకటి ఏడ్చింది. ఆ సముద్రం లాంటి ప్రపంచంలోనే ఈత కొట్టలేక అల్లాడిపోతుంటే, నా ప్యాషన్‌ని ప్రొఫెషన్‌గా మార్చుకొని ఏదో గుర్తింపు సాధిద్దామని నేను ప్రయత్నిస్తుంటే, మీరందరూ యూట్యూబ్‌ని ఒక ప్రొఫెషన్‌గానే చూడకుండా, "ఎందుకమ్మా నీకివన్నీ" అని ఏదోటి అంటారు. అసలు ఒక వీడియో వెనకాల ఎంత కృషి ఉంటుందో మీకేమైనా తెలుసా? ఫస్ట్ వీడియోస్‌ని క్లారిటీ అండ్ క్వాలిటీగా తీయాలి. దానికి మంచి మంచి ఫోన్‌లు కొంటాము. ఒక ప్లేస్‌కెళ్తే మంచి మంచి యాంగిల్స్‌తోని తీస్తాము. ఇంక మా జీవితం ఉండదు. ఏదైనా కెమెరా వెనకాలే మా ఎంటర్‌టైన్‌మెంట్. అయినా మాకు ఇంట్రెస్టింగ్‌గా కనిపించింది. అది మీకు కూడా ప్రెజెంట్ చేయాలి. మా తపనతోని మీకోసం మంచి మంచి వీడియోస్ తీస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే ఏంటి? మనం తాడి చెట్టంత వీడియో తీస్తాం. దాంట్లో ఎంత చూస్తే మీకు చిరాకు దెబ్బకుండా ఉంటుందో అంతవరకు ట్రిమ్మింగ్ చేయాలి. మనం తీసిన వీడియోని మళ్ళీ చూసి దాంట్లో అనవసరమైన పార్ట్‌లని, లాగ్‌ని, ఇది అది అన్నీ కట్ చేసి మిగిలిన చిన్న చిన్న క్లిప్స్‌ని మళ్ళీ సూది దారం పెట్టి కుట్టి ఒక మంచి వీడియో మీకోసం తయారు చేయాలి. ఆ తర్వాత వచ్చేసి స్క్రిప్ట్ రాయడం. ఎలా పడితే అలా మాట్లాడలేం సుమి. మా మనోభావాల్ని మీకు మనోరంజనం ఇవ్వాలి అంటే, అంటే వినోదాన్ని ఇవ్వాలంటే దానికొక స్క్రిప్ట్ రాయాలి. ఆ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా కొందరు నీకు చూసే నలుగురి కోసం ఎందుకు ఆ స్క్రిప్ట్ అని అడుగుతారు. ఆవు నోట్లోంచి నాలుక తీసినట్టు మేము కూడా ఇవన్నీ పట్టించుకోకూడదు అందరి మాటలు అనుకొని దానికోసం అని ప్రత్యేకంగా ఒక స్క్రిప్ట్ రాస్తాం. ఎందుకంటే మీకు చూపించేటప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ దొరకాలని, ఇన్ఫర్మేషన్‌తో పాటు ఫన్నీగా కూడా ఉండాలని స్క్రిప్ట్ రాస్తాం. నెక్స్ట్ వచ్చే అతిపెద్ద సమస్య వాయిస్ ఓవర్. కరెక్ట్‌గా వీడియో తీయాలనుకున్నప్పుడు కుక్కల సౌండ్, కుక్కర్ సౌండ్, ఇంట్లో పిల్లల అరుపులు, పక్కింటి పిన్ని కేకలు, నేలపైన కార్ సౌండ్, కన్‌స్ట్రక్షన్ సౌండ్ నుంచి ఆకాశంలో ఎగిరే ఏరోప్లేన్ సౌండ్ అన్నీ పిలవని పేరంటంలాగా కరెక్ట్‌గా వీడియో తీసేటప్పుడే వస్తాయి. ఇంతెందుకు ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియో తీస్తుంటే పక్క నేబర్ ఇంట్లో ఎవరో గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని కూడా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిమూవర్‌తో రిమూవ్ చేయాలి. సో, ఇలా సౌండ్స్ వచ్చినప్పుడు చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి అలసిపోయి, గొంతెండిపోయి, నీరసపడిపోయి ఆపేస్తామా అంటే ఆపం. ఎందుకంటే మాకు దొరికే ఆ కొద్ది సమయంలోనే మొత్తం అయిపించాలి. సో, వీడియో తీసి, ఎడిటింగ్ చేసి, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి, వెనకాల ఎఫెక్ట్స్ అని, బీజీఎంలన్నీ అన్నీ యాడ్ చేసి, దాన్ని పొట్లం కట్టి, వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, చుట్టుపక్కల వాళ్ళందరికీ చూడమని అంటే, ఏదో వాళ్ళ సొమ్మేదో పోయినట్టు చూడన్ చూడరు ఫస్ట్. చూడకుండా మళ్ళీ "నీకేం డబ్బులు రావట్లేదంటగా! మరెందుకింత శ్రమ? వీడియోస్ తీయడం మానేయచ్చుగా." ఉచిత సలహాలు. క్యూరియస్ ఆంటీస్‌కి. ఒకవేళ నిజంగా మానిటైజేషన్ డబ్బులయి వచ్చాయనుకో, అప్పుడు "ఏంటమ్మా ఎంతొస్తున్నాయి ఏంటి?" అని క్వెషనొస్తుంది. ఒక్కొక్క వీడియోలకి లక్షలు లక్షలు దొల్లుకుంటూ వస్తున్నాయని చెప్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అదే వాళ్ళ ఎక్స్‌పెక్టేషను అది చెప్తేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇదే నిజం చెప్తే, ఏదో 10, 100 ఏదో వస్తున్నాయి అని జెప్పేసి నమ్మరు. వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ మ్యాజిక్. నో లాజిక్. సో, ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్‌గా మీకు చెప్పిందంతా 10%. ఒక వీడియో కోసం అని చెప్పేసి ఇంటి పని, వంట పని, పిల్లల పని ఇవన్నీ చూసుకొని అన్నీ అయ్యాక బయటికెళ్ళి మంచి మంచి వీడియోస్ చూసి దాని ఎడిటింగ్, సౌండ్, వాయిస్ ఓవరు ఇంకా మీకు చెప్పినవన్నీ గందరగోళం అంతా యాడ్ చేసి ఒక మంచి వీడియో తయారు చేయడానికి ఒక్క వీడియోకి ఒక 2, 3 రోజులైనా మినిమమ్ పడతాయి. ఆ వీడియో మహా అయితే ఎంత ఉంటుంది? 5 నిమిషాలో, 10 నిమిషాలో ఉంటుంది. లాంగ్ వీడియో అయితే. షార్ట్ అయితే 1 మినిట్ అనుకోండి. ఆ వీడియోని కూడా అప్‌లోడ్ చేశాక అలా ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరైనా చూస్తున్నారా లేదా?
దాన్ని మర్చిపోయాను. దానికి థంబ్‌నెయిల్స్ అనేది కూడా యాడ్ చేయాలి కదా! ఆ థంబ్‌నెయిల్స్ కోసమని మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక రోజు, 2 రోజులు అయిపోతుంది దానికి. ఎలా చూస్తే ఎలా ఎలా థంబ్‌నెయిల్ పెడితే జనాలు చూస్తారు అని ఫస్ట్ ఆలోచించి, దాని ప్రకారం మనం బ్యాక్‌గ్రౌండ్‌లు, ఇంకా దాని ఫోటోస్ అన్నీ యాడ్ చేసి, అన్నీ ప్రెజెంట్ చేశాక ఇంక చూస్తూ కూర్చోవాలి. అబ్బబ్బబ్బబ్బా! ఎవరైనా చూడండి బాబు నా వీడియోని. ధర్మం చేయండి బాబు. ఒక లైక్ ఇవ్వండి అనుకుంటూ చూస్తుండాలి. ఏదో నవ్వుతూ చెప్తున్నాను గానీ మా కష్టాలు అంత ఇంత కాదు. మీరు ఒక యూట్యూబర్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు. మీరు కనెక్ట్ అవుతారు ఈ వీడియోతోని. ఎందుకంటే మన యూట్యూబర్స్ బ్యాచ్ అంతా ఒకటే. యూట్యూబర్ కాకపోయినా కూడా ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దయచేసి ఒక యూట్యూబర్ని అర్థం చేసుకోండి. వాళ్ళ వీడియోస్ని చూడండి కొంచెం పూర్తిగా. వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఇంకేం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు చిరాకు దొబ్బకుండా ఇక్కడితో వీడియోని కట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో ప్రతి యూట్యూబర్ చదివే ఒక మంత్రం నేను చదివేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీలైతే ఒక లైక్, కుదిరితే కామెంట్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే నా యూట్యూబ్ ఛానల్ స్వాహా. దేవుడా, ఓ మంచి దేవుడా, ప్రతి యూట్యూబర్ లాగా నేను కూడా నిన్ను కోరుకుంటున్నాను. ఎలాగైనా ఈ వీడియోని వైరల్ చేసి మంచి వ్యూస్ వచ్చేలా చూడు స్వామి. నీకు ఒక కొబ్బరికాయ కొడతాను. అబ్బే, నేను చేయాల్సిన కొబ్బరి పచ్చడి కోసం కాదు, నీకు సమర్పించుకోవడానికే.